జగదేపూర్ మండల రైతు వేదిక జగదేపూర్ నందు జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి మరియు ములుగు సహాయ వ్యవసాయ సంచాలకులు అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేందర్ మోహన్ మరియు శాస్త్రవేత్తలు పాల్గొని పంటల అవశేషాల దహనం రైతులకు పూర్తిగా నివారించాల్సిన అత్యవసర అంశమని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలను కాల్చడం వలన భూమి సారవంతతకు తీవ్రమైన నష్టం కలుగుతుందని, ముఖ్యంగా భూమిలోని జీవక్రియలు నిర్వహించే సూక్ష్మజీవులు నశించి నేలలోని పోషకాలు తగ్గిపోతాయని, దీని ఫలితంగా వచ్చే పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. అలాగే స్టబుల్ బర్నింగ్ కారణంగా గాలిలో విషపూరిత వాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, ఇది మనుషుల ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కూడా దెబ్బతీస్తుందన్నారు. పొగమంచు ఏర్పడి రవాణాకు అంతరాయం కలిగి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ములుగు సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో వచ్చే అవశేషాలను కాల్చినట్లయితే వచ్చే రోజుల్లో భూములు పంట వేయడానికి పనికిరాకుండా పోతాయని, పంట అవశేషాలను భూమిలో కలియదున్నడానికి ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు రోటావేటర్లు, స్ప్రైడర్లు మరియు వివిధ రకాల 50% సబ్సిడీపై అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చకుండా వాటిని నీళ్లలోకి కలపడం, గ్రీన్ మ్యానిక్యూర్ గా ఉపయోగపడటం లేదా ఇతర పద్ధతుల్లో వినియోగించడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపురాణి. ముఖ్యంగా మన జిల్లాలో ఈ యాసంగిలో ఒక 4,40,000 ఎకరాలు సాగు చేయబడ్డది. అందులో ముఖ్యంగా వరి పంట 3,87,000 ఎకరాలు, అట్లాగే మొక్కజొన్నకు వస్తే కనుక 44,000 ఎకరాలు సాగు చేయబడ్డది. ముఖ్యంగా ఈ పంటలు అది కాకుండా మనకు పొద్దుతిరుగుడు కూడా 16,000 ఎకరాలలో సాగు చేయబడ్డది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కోత కోసేశారు, కానీ పంట అవశేషాలు మిగిలి ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పంట అవశేషాలను కాల్చేస్తున్నారు. ఆ కాల్చడం మూలాన చాలా అనర్థాలు జరుగుతున్నాయి అన్నమాట. మెయిన్లీ అనర్థాలు ఏమేమిటి అంటే, ముఖ్యంగా మన పొలం మట్టిలో ఉన్న పదార్థం ఆర్గానిక్ మ్యాటర్ ఏమైతుంటుందో అది పూర్తిగా కోల్పోతున్నాం మనం దానివల్ల. ఎందుకంటే దాంట్లోనే లైఫ్ ఉంటుంది, ఆర్గానిక్ మ్యాటర్లోనే లైఫ్ ఉంటుంది. కాబట్టి ఆ పచ్చి రొట్ట ఏదైతే ఉంటుందో దాంట్లోనే లైఫ్ ఉంటుంది. అదంతా కాలిపోయి ఎండిపోయి దాని నుంచి ఏమి సారం లేకుండా డ్రై అయిపోతుంది. అందులో ఉన్న లైఫ్ మ్యాటర్ అంతా కూడా నశించిపోయి అందులో ఉన్న ముఖ్యమైన పదార్థాలైన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటివి కూడా మనం కోల్పోతున్నాం అంటే సాయిల్కి అందకుండా మొత్తం. ఎందుకంటే కాల్చడం మూలాన మొత్తం అన్నీ పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఇంకోటి సూక్ష్మజీవుల నాశనం అవుతుంది. సూక్ష్మజీవాలు ముఖ్యంగా సాయిల్ని ఎప్పుడు లైఫ్ అంటే జీవంగా ఉంచుతాయి అన్నమాట. అలాంటి వాటిని కాల్చటం మూలాన ఏమవుతుంది, వేడి వల్ల అవి కూడా చనిపోతున్నాయి. ఆ చనిపోవటం మూలాన లోపల ఏమవుతుంది, మన లోపల ఈ సాయిల్లో ఉన్న ఏమాత్రము ఆర్గానిక్ మ్యాటర్ ఏది ఉన్నా కానీ అది ఈ సూక్ష్మజీవుల వల్లనే అది రీసైకిల్ అవుతుంటుంది. కాబట్టి అవి చనిపోతే రీసైకిల్ అవ్వదు. కాబట్టి అటు సూక్ష్మజీవులు నాశనం అయిపోతున్నాయి, ఇటు ఆర్గానిక్ మ్యాటర్ కూడా మనము కోల్పోతున్నాం, రెండూ కోల్పోతున్నాం. అంతేకాకుండా గాలి కాలుష్యం అవుతుంది అన్నమాట. గాలి కూడా కాలుష్యం అయిపోతుంది. ఎందుకంటే గాలిలోకి ఇక్కడ కాల్చడం వలన మొత్తం దానివల్ల పదార్థాలు ఏవైతే డేంజరస్ గ్యాసెస్ ఉంటాయి కదా, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి గ్యాసులన్నీ గాలిలో కలిసిపోయి మనకి మనుషులకు ప్లస్ జీవాలకు కూడా, మిగిలిన జీవాలకు కూడా శ్వాసకోశ లాంటి వ్యాధులకు గురవుతున్నాము. అంతేకాకుండా మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాతావరణ కాలుష్యం ఇంకొకటి వాతావరణ కాలుష్యం ఏంటంటే, ఈ గ్యాసెస్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో అవి వాతావరణాన్ని మొత్తము పాడు చేస్తున్నాయి అన్నమాట. గ్రీన్ హౌస్ అంటే వేడి ఎక్కువైపోయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ రిలీజ్ అయ్యి వాతావరణం కూడా పాడయ్యి ఇబ్బందులు పాడవుతున్నాము. అన్ని మన సరౌండింగ్స్లో ఉన్న వాతావరణం కూడా పాడైపోతుంది. అంతేకాకుండా ఈ దీనివల్ల మంటల వల్ల దాన్ని ఏమవుతుందంటే పక్క రైతుల పాపం వాళ్ళ పొలాలు కూడా మంటలు అంటుకుంటున్నాయి. అంటే తెలియక వాళ్ళు ఏదో చేయొచ్చు, వాళ్ళ పొలం వరకు అనుకుంటారు, కానీ అది అనుకోకుండా వేరే రైతుల పొలాలలో పోయి అవి కూడా కాల్చడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. తెలియకుండా చాలామంది ఉంటారు, సడన్గా అంటుకుంటాయి. ప్రాణ నష్టము హ్యూమన్ లైఫ్కి ఉంటుంది, మనిషికి ఉంటుంది, ప్లస్ అట్లాగే పశువులకు కూడా ఉంటుంది. ఇవన్నీ చేయొద్దంటే కనుక మనం ఏం చేయాలంటే ఆ పంటని వ్యర్థాలను కాల్చకుండా వాటిని ఇప్పుడు ముఖ్యంగా వరి విషయంలో అయితే కనుక ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ప్యాడీ స్ట్రా బెల్లర్స్ అని మంచిగా గడ్డిని
గడ్డిగా మనం వాడుకుంటాం, దాన్ని కోసేసి ఆ బేలర్స్ ద్వారా బేల్ చేసి పక్కకు దాపెట్టుకొని దాన్ని గడ్డిలాగా వాడుకోవచ్చు. ఫర్దర్గా మనం బయోచార్ లాంటివి లేకపోతే నేలలోనే దున్నేసుకుంటే అదే ఆర్గానిక్ మ్యాటర్లో తయారయ్యింది. నేల దున్నేసి సల్ఫర్ కొంచెం ఒక బ్యాగ్ ఎకరానికి మొత్తం నేలలో దున్నినప్పుడు ఆ సల్ఫర్ కూడా ఒక బ్యాగ్ వేసేసి దున్నేస్తే కొంచెం నీళ్లు పెట్టేసేస్తే అది ఆర్గానిక్ మ్యాటర్ అదంతకు అదే తయారవుతుంది. కాబట్టి అట్లా చేసుకోవాలి. అంతేకాకుండా పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకుంటే మనకు ఆర్గానిక్ మ్యాటర్ పెరిగి నేలలో మనకు సూక్ష్మజీవులు కూడా మనకు పెరిగి మంచిగా సజీవంగా తయారవుతుంది నేల. కాబట్టి కంపల్సరిగా రైతులు ఇవి పాటించాల్సిందిగా కోరుతున్నాము. వివిధ రకాల ఇంప్లిమెంట్స్ ఇప్పుడు అంటే పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. లైక్ ష్రెడ్డర్స్ లాంటివి ఉన్నాయి. ష్రెడ్డర్స్ అంటే